ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొంతకాలంగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. ఓజీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు బాగానే ఉన్న పవన్ ఆ తర్వాత ఒక్కసారిగా జ్వరం బారిన పడ్డారు. అయితే తొలుత అలాగే అసెంబ్లీ సమావేశాలకు అధికారిక సమీక్షలకు హాజరైన పవన్ ఆ తర్వాత దగ్గు కూడా తోడవడంతో డాక్టర్ల సూచన మేరకు విశ్రాంతి తీసుకునేందుకు హైదరాబాద్ వెళ్లినట్టు జనసేన వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. అయితే పవన్ ఆరోగ్యంపై వైసీపీ అధికార ప్రతినిధి ఆర్ఎస్ శ్యామల తాజాగా స్పందించారు. పవన్ కు వచ్చిన వైరల్ జ్వరం మామూలు జ్వరం కాదంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఇందులో ఆమె పవన్ ఉద్దేశించి పలు సెటైర్లు వేశారు. పవన్ కు వచ్చిన జ్వరం అప్పటి వరకు తగ్గదంటూ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న కొన్ని సమస్యల్ని ప్రస్తావించారు. ఇవి జరిగే వరకు పవన్ కు జ్వరం తగ్గదని శ్యామల తేల్చేశారు. చివరగా పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శ్యామల ట్వీట్ లో అయ్యబాబోయ్ అది మామూలు జ్వరం కాదట అంటూ మొదలుపెట్టారు. విశాఖ ఉక్కును, మెడికల్ కాలేజీలను పూర్తిగా అమ్మేసే వరకు రైతులు, ఆటో కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగులు, పిఠాపురంలో మత్స్యకారులు, చిరు అభిమానులు శాతించే వరకు ఆయనకి జ్వరం తగ్గదట అని శ్యామల పంచులు వేశారు. చివరగా గెట్ వెల్ సూన్ పీపీపీ గారు, పవన్ కళ్యాణ్ గారు అంటూ ముగించారు. ఈ ట్వీట్ పై జన సైనికులు కౌంటర్లు వేయడం మొదలుపెట్టారు. గత 5 ఏళ్లు మీకంటే ఎక్కువగా ఎగిరారని, ఒక్కసారి తిరిగేస్తే తిరిగి కోలుకోని స్థితికి పోయారని రివర్స్ పంచులు వేస్తున్నారు.